పేదవారికి న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు అండగా నిలవాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాలలో జరుగుతున్న డుసిమస్ ముగింపు కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. త్యాగాల తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. వర్సిటీకి వస్తుంటే ప్రాణత్యాగం చేసిన విద్యార్థులు గుర్తుకొస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల పక్షాన అండగా నిలవాల్సిన బాధ్యత లాయర్లపైన ఎంతో ఉందని హరీష్ రావు అన్నారు. భారతదేశానికి భారత రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో దాన్ని కాపాడడానికి కూడా మనందరం కూడా కలిసి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని త్యాగాలు చేసి తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఈ రాష్ట్రం మరి దేశంలోనే ఒక మార్గదర్శకంగా అన్నిట్లలో కూడా ఈ రాష్ట్రం మరి ముందుండే విధంగా కలిసిమెలిసి మనందరం కూడా పనిచేద్దాం. డాక్టర్ దగ్గరికి పేషెంట్లు వస్తా ఉంటారు, లాయర్ దగ్గరికి ఎవరు వస్తారు? బాధితులు వస్తా ఉంటారు. బాధితులకు అండగా నిలబడడం లాయర్లుగా మీ బాధ్యత ఉండాలి. మీరు కూడా దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. బాధితులకు అండగా ఉండండి. లాయర్ అంటే కేసు గెలవడం ఒకటే కాదు, కొన్ని కేసులు గెలవచ్చు, కొన్ని కేసులు ఓడిపోవచ్చు. అంతిమంగా న్యాయం గెలవాలి.